Welcome to Code with Aishu, Day 2 series of Data Science in Java. జావాలో డేటా సైన్స్ గురించి నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ మీకు జావా బేసిక్స్ అని వచ్చు అనుకుంటా. లెట్స్ గో ఇన్ టు ప్రాబ్లం. ఫస్ట్ ఏమన్నాడంటే గివెన్ రెండు నంబర్స్ ఇచ్చారు. క్యాలిక్యులేట్ ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అన్నాడు. ఇది మనకు చాలా టఫ్ అని మనం ఫీల్ అవుతాం, కానీ నేను చాలా సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఫస్ట్ ఆల్గోరిథం అనేది అర్థం చేసుకుంటే మిగతా అంతా ఈజీ అనమాట. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి ఫస్ట్ జీసీడీ హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఏం తెలుసు, రెండు నంబర్స్కి ఒకవేళ ఫర్ సపోజ్ 20, 15 ఇచ్చారనుకోండి. 20 అనేది 1 నుంచి 20 దాకా ఉంటుంది, 15 అనేది 1 నుంచి 15 దాకా ఉంటాయి కదా నంబర్స్. అంటే ఈ రెండిట్లో ఏదైతే కామన్గా నంబర్ అనేది వస్తుందో అదే మనకి జీసీడీ కానీ హెచ్సిఎఫ్ కానీ అవుతుంది. ఇప్పుడు మనకి 20 అనేది ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 20తో డివైడ్ 1, 5, 15 వచ్చేసి 1, 3, 5, 15 అనేది 15తో 15 టేబుల్లో వెళ్తాయి కదా. 20 అనేది 1, 2, 4, 5, 10 ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. ఇవన్నీ 15కి ఫ్యాక్టర్స్. ఈ రెండిట్లో ఏమి కామన్గా ఉంది, 1, 5. సో 1, 5 అనేది మనకి ఫ్యాక్టర్ అన్నమాట, కామన్గా ఉండేది. ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే 5. సో 5 అనేది మనకి హెచ్సిఎఫ్ అనేది అవుతుంది. అర్థమైందా? అదనమాట. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మినిమం ఏముంది రెండిట్లో అనేది చూడాలి. ఈ రెండిట్లో మినిమం 15. యూజ్ ఏ ఫర్ లూప్ అండ్ స్టార్ట్ ఫ్రమ్ i = min. రెండిట్లో ఏది మినిమం, 15 మినిమం. అంటే 15 మినిమం కాబట్టి ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి అన్నాడు. ఫర్ లూప్ యూజ్ చేయమన్నాడు. మిన్ అండ్ గో టిల్ 1. 15 నుంచి స్టార్ట్ చేసి ఇలా డిక్రీజ్ చేస్తూ 1 దగ్గరికి ఏవేవి డివిజబుల్ అవుతాయి 15తో అని చూడాలి. చెక్ చేయమన్నాడు లూప్. ఒకవేళ కామన్ డివైజర్ ఉంటే ఆ డివైజర్ని i అనేది కామన్ డివైజర్ అవుతుంది. రిటర్న్ ఇప్పుడు మీకు అర్థం కాలేదు కదా, ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థం. ఫస్ట్ ఇది తెలుసు కదా, మనము ఇంపోర్ట్ చేయడానికి ఫస్ట్ మన ఇన్పుట్ని మనము ఎంటర్ చేయడానికి ఇంపోర్ట్ చేసుకుంటాం. తర్వాత క్లాస్ జీసీడీ క్లాస్లో మనం ఫంక్షన్ నేమ్లో పబ్లిక్ స్టాటిక్ ఎందుకు యూజ్ చేసామంటే మనం ఇక్కడ మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఇక్కడ మెయిన్ మెథడ్ అనేది రాసుకున్నాం. ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్ కాబట్టి నెక్స్ట్ ఇన్పుట్ని దానికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. అది ఏం టైపు, ఇంట్ టైప్ కాబట్టి ఎన్ని ఎలిమెంట్స్ పాస్ చేయాలి, 2. ఇక్కడ ఏ పాస్ చేయాలి, బి పాస్ చేయాలి కాబట్టి 2 ఇన్పుట్స్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేసామంటే ఫస్ట్ మనకి ఇనిషియల్గా మినిమం 0 అనేది పెట్టుకున్నాం. ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి, ఫస్ట్ ఆల్గోరిథంలో ఏలో బిలో మినిమం ఏది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండిట్లో మినిమం ఏది అని అంటే ఇప్పుడు ఏ అయినా మినిమం అవ్వచ్చు, బి అయినా మినిమం అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ ఏ అనేది పెద్దది అయిందనుకో, అప్పుడు మనం ఏం రాస్తాము, ఏ మినిమం
బి అవుతుంది కదా. ఏ ఎక్కువ అని గ్రేటర్ అని పెట్టా, అప్పుడు బి ఏమవుద్ది, మినిమం అవుద్ది. సో మినిమం అని రాస్తాం. అదే బి ఎక్కువ అనుకో, ఏ ఏమవుతుంది, ఏ మినిమం అవుతుంది. ఎందుకంటే బి ఎక్కువ కాబట్టి, ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్, బి ఎక్కువ కాబట్టి మినిమం ఏమవుతుంది, ఏ అవుతుంది. ఓకే, అదే ఇక్కడ రాసాం. ఇప్పుడు ఏంటి, బి ఎక్కువ, బి గ్రేటర్ అని రాసాం. ఏ ఏంటి, మినిమం. సో మినిమం ఈక్వల్ టు ఏ. ఎల్స్ ఒకవేళ ఇది కాదనుకో, అప్పుడు ఏం కండిషన్, బి గ్రేటర్ దాన్ ఏ అన్నట్టు. అంటే ఇప్పుడు ఏది మినిమం, బి ఎక్కువ అన్నాం, గ్రేటర్ అన్నాం, ఏ మినిమం కదా. అలాగా ఇది, లేకపోతే బి మినిమం అవ్వాలి. ఇది సాటిస్ఫై అవ్వకపోతే ఇంకా ఏది అవుతుంది, ఇదే అవుతుంది కదా. సో ఇదనమాట, అర్థమైందా. నెక్స్ట్ మనకి ఫర్ లూప్లో ఫస్ట్ మనము రెండిట్లో ఫస్ట్ ఏదైతే చిన్నది ఉందో అది తీసుకున్నాం కదా. ఇక్కడ నుంచి డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైతే తగులుతుందో, ఏదైతే 15తో డివిజిబుల్ అవుతుందో అదే ప్రింట్ చేయాలి. మళ్ళీ 1 కూడా ఉంది కదా కామన్, 1ని ప్రింట్ చేయకూడదు. ఇక్కడ ఏమన్నాము, 1, 5 కామన్గా ఉంటే మనం ఏదైతే ఎక్కువ ఉందో దాన్నే ప్రింట్ చేయాలి. అంటే 5 రావాలి, 1 అక్కర్లేదు. సో మనకి 5 రావాలి కాబట్టి మనము 5 ప్రింట్ చేయాలి. కాబట్టి ఇంకా ఏది ఉన్నా కూడా మనకు అవసరం లేదు, అవి ప్రింట్ అవ్వకూడదు అనమాట. ఇప్పుడు అర్థమైందా. ఇప్పుడు కోడ్ ఎలా రాయాలంటే, ఫస్ట్ మినిమం అంటే 15 మినిమం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మినిమం అంటే 15, ఇక్కడ 15 అన్నట్టు. 50 అనేది 1 కన్నా ఎక్కువ కదా, అవును, ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, 15 మైనస్ అంటే ఎంత, 14 అన్నట్టు. ఇప్పుడు ఒకవేళ ఇదేంటంటే, ఇప్పుడు 20, 15 రెండిటితో డివిజిబుల్ అయితేనే మనకి, ఈ రెండిటితో డివిజిబుల్ అయితేనే కదా రావాలి మనకి ఇది. అంటే ఈ రెండిటితో డివిజిబుల్ అయితేనే కదా ఈ రెండు కామన్ అని చెప్పగలుగుతాము. సో ఏ అనేది మనం ఏ ఇన్పుట్ పాస్ చేసినా కానీ ఈ రెండిటితో పోయేవే మనకి ప్రింట్ అవ్వాలి. అంటే కామన్గా ఉండేవి ప్రింట్ అవ్వాలి కాబట్టి. సో ఇలాగా ఓకే, చెక్ చేసాము. ఇప్పుడు ఐని ప్రింట్ చేస్తాం. ఇది ఒకవేళ సాటిస్ఫై కాకపోతే అసలు ప్రింట్ చేయం. ఇప్పుడు చూడండి 15 ఉంది, ఇక్కడ 15 ఉంది. ఈ రెండిటితో పోతుందా చెక్ చేస్తుంది. పోతేనే, అంటే ఇప్పుడు 15 ఉంది కదా, ఇప్పుడు 50 అనేది పోదు, అది ప్రింట్ అవ్వదు, బ్రేక్ అయిపోతుంది, ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు 14 ఉంది, 14 కూడా అవుతుందా, అవ్వదు. మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ డిక్రీజ్ అవుతుంది, అప్పుడు 13 అవుతుంది. మళ్ళీ ఈ రెండిటితో పోతుందా, పోదు, మళ్ళీ ప్రింట్ అవ్వదు. ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, 12 అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి అలాగా అలా 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 అయ్యి ఇట్లా వచ్చి ఇక్కడ 5 దగ్గరికి వస్తుంది. అర్థమైందా. 5 దగ్గరికి వచ్చినప్పుడు మనకి రెండిటితో పోతుంది కాబట్టి 5 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం బ్రేక్ స్టేట్మెంట్ రాయకపోతే అది కంటిన్యూ అయ్యి 1 కూడా ఉంది కాబట్టి 1 కూడా ప్రింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 1
ప్రింట్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడికి బ్రేక్ చేసేయాలి. మనకి 5 కావాలి, ఇది వద్దు. సో ఇక్కడ బ్రేక్ అనేది రాసామన్నమాట. అలాగా మనము చేయవచ్చు అన్నమాట. మీకు అర్థమైనట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది. సరే, మరి రేపు వేరే కొత్త ప్రోగ్రామ్ నేర్చుకుందాం. బాయ్.